హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కృష్ణవేణి. ఈరోజు ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. ఈ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. మన ఇండియన్ స్టైల్‌లా అంటే మన ఇంట్లో ఉండే మసాలాలతోటి సింపుల్‌గా చేసుకునేది. అంటే ఇగ బయట మనం ఎన్నో అంటే షనా రెస్టారెంట్‌ల బయట ఫుట్‌పాత్ మీద వచ్చిన టేస్టే మనం ఇంట్లో ఉన్న మసాలాలతోటి సేమ్ అట్లనే ఈ ఎగ్ రైస్ జేసుకోవచ్చు. ఇది జేసుకోవడం చానా ఈజీ. నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను పెద్ద కప్పుతోటి. ఒక ముగ్గురికి సరిపడంత. ఇగ అది ఎట్లా జేయాలనో జూద్దాము. నేను 2 కప్పుల పెద్ద కప్పుతోటి 2 కప్పుల రైస్ తీసుకున్నా గనుక దానికి 6-7 గుడ్లు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె కడాయిలో యేసుకొని అది అంటే నూనె అంటే కాగుతుంది గదా! దాని తర్వాతే ఈ గుడ్లు యేసుకొని నీట్‌గా మధ్య మధ్యలో కలుపుకుంటూ అది అంటే చిన్న చిన్న పీసులు లెక్క కావాలి. అంటే గుడ్డు మొత్తం అంతా చిన్నగా మొత్తం ఇట్లా చిన్న చిన్నగా అయిపోవాలి. దానికోసమని ఎక్కువ కలపొద్దు. మరీ గట్టిగా గూడా కలపొద్దు. లేదనంటే మొత్తం ఇట్లా ఏమంటారు కౌసు కౌసు అయిపోతుంది దాన్నింకా. అది వేగుతున్నప్పుడే కొంచెం ఉప్పు అంటే అది మనం ఎగ్ టేస్ట్ కొంచెం డిఫరెంట్ చేస్తుంది. ఎగ్ రైస్‌కి. అది ఏసి మొత్తం అంటే ఎట్లానంటే పొడి పొడి అయిపోవాలి ఎగ్ అంతా. అది అంటే మొత్తం ఇట్లా అడుగంటకుండా చూసుకోవాలి. నేను స్టీల్‌ది కడాయి తీసుకున్నాను. మీరు ఏ కడాయి తీసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఏందంటే గుడ్డు మాడకుండా చూసుకోండి. ఇంక అది తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. ఆల్రెడీ నేను చూపించిన విధంగా రావాలి. ఇక అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకొని అవి దోరగా వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ నూనెలా వేగుతుంటే చాలు. దాంతో పాటు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కల్యమాకు వేసుకొని కలుపుకోవాలి. అంటే మనము ఇది హై ఫ్లేమ్‌లో పెడుతున్నాం గనుక అది తొందరగా మాడిపోకుండా చూసుకుంటూ ఇది హై ఫ్లేమ్‌లోనే చేయాలి. లో ఫ్లేమ్‌లో చేస్తే మాత్రం అస్సలకి ఏమంటారు రైస్ బాగా రాదు. ఇగ ఇవి అంటే నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను గదా! 2 కప్పులకు రైస్‌కి సరిపడంత ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఆయిల్ గూడా పట్టదు దీనికి. ఇప్పుడు ఉల్లిగడ్డ, అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కల్యమాకు వేగిపోయినాయి. నేను కలర్ కోసం అని జెప్పేసి ఒక్క చిటికెడు మాత్రమే పసుపు తీసుకున్నాను. ఒకవేళ మీకు వైట్‌గా ఉండాలి అని అనుకుంటే రైస్ మీరు పసుపు అవాయిడ్ జేయొచ్చు. ఇప్పుడు ఇది అంటే ఉల్లిగడ్డ పేస్ట్ గిట్లా అంటే ఉల్లిగడ్డలు మరీ ఉడికిపోలేదు, మరీ వేగలేదు. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల రైస్ అని అన్నాను గదా! అది అంటే చల్లారిన రైసు, వేడి రైస్ తీసుకుంటే మాత్రము అది ఎట్లానంటే మరీ మొత్తం అంటే విరిగిపోతది మధ్యలకి. మనం ఎక్కువ కలుపుకుంటా చేస్తాం గనక విరిగిపోతది. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి, కారం మన రుచికి సరిపడంత. మీ ఇష్టం. మీరు కారం ఎక్కువ తింటే మీరు కారం ఎక్కువ తీసుకోవచ్చు. నేను కారం కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఉప్పు మన టేస్ట్‌కి తగ్గట్టే. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు. ఇగ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం చిల్లీ సాస్ ఎట్లాగో మన ఇంట్లో ఉంటుంది గదా! మనము పిల్లలకి ఏదైనా జేసేకి మనం ఎట్లాగో పెట్టుకుంటాము. లైట్ సోయా సాసు, డార్క్ సోయా సాస్ ఉంటుంది. లైట్ సోయా సాస్ ఉంటుంది. నేను లైట్ సోయా సాస్ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్‌లు సరిపోతాయి. ఇగ తర్వాత వెనిగరు 2 టేబుల్ స్పూన్‌ల వెనిగరు, లైట్ వెనిగరు అంటే మనము నార్మల్‌గా అంటే కొంచెము హార్డ్ వెనిగర్ గూడా ఉంటుంది. మనం నూడిల్స్‌లో గిట్లా వేసుకునేది. అవి అంటే మన చైనీస్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి ఈ సాసెస్ గురించి తెలుస్తుంది. ఈ వెనిగర్ గురించి గూడా. అంటే నేను తీసుకునేది అంత లైట్‌గా ఉండే అంటే సాసెస్ మాత్రమే. అంటే మరీ ఎక్కువ హార్డ్‌గా ఉన్నయి గావు. ఇప్పుడు ఇవంతా అంటే ఒకసారి కలిపిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనము ఎగ్గు అంటే మొత్తం ఇట్లా పొరుటు లెక్క జేసి పెట్టుకున్నాం గదా! అది. అట్లాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇగ నీట్‌గా హై ఫ్లేమ్‌లోనే పెట్టాలి. లో ఫ్లేమ్‌లో మాత్రం పెట్టొద్దు. హై ఫ్లేమ్‌లోనే పెట్టి రైస్ మొత్తం కలిసేటట్టు గుడ్డు ఉంటుంది గదా! ఎగ్ రైస్ మొత్తం అంతా నీట్‌గా మసాలాలన్నీ అట్లాగే సాసెస్ ఏసుకున్నాం గదా! సోయా సాసు, చిల్లీ సాసు, అట్లాగే వెనిగరు
ఇవన్నీ అంటే మొత్తం రైస్‌కంతా పట్టేయాలి. అట్లాగే మనమేసుకున్న గుడ్డు పొరటుకు గూడా పట్టేయాలి. దాన్నింకా కలుపుతూనే ఉండాలి. అడుగంటకూడదు. అడుగంటితే మాత్రం అది మాడు వాసనొస్తుంది. ఎంత స్పీడ్‌గా మీరు కలుపుతారో అంత మంచి టేస్టొస్తుంది. అంటే మనము అంటే వేడన్నం తీసుకుంటే మాత్రం టేస్ట్ వేరే చేంజ్ అయిపోతుంది. మనము అన్నం వండి చల్లారిన తర్వాతనన్నా ఇది జేసుకోవచ్చు. కానీ షనా బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించిన విధంగా మన ఇండియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది బ్యాచిలర్స్ గూడా సింపుల్‌గా జేసుకోవచ్చు. ఇంకొకటి పిల్లలు ఎక్కువ శాతం బయట ఫుడ్ అడుగుతా ఉంటారు. వాళ్ళకి జేసి పెట్టినా బావుంటుంది.